హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇవాళ అయితే క్లీనింగ్ వ్లాగ్ అనమాట. కిచెన్ మొత్తం క్లీన్ చేస్తూ ఉన్నాను. అంటే 2 months అయిపోయింది. అంటే ఆ లోపలంతా కొంచెం బొద్దింకలు అవి ఎక్కువ అయిపోయాయి అనమాట. అందుకే సో అది ఉంటే నాకు అసలు ప్రశాంతంగా లేదు మనసు. సో ఇవాళ అయితే మొత్తం క్లీన్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. ఇంకా లంచ్ బాక్స్లకైతే పొటాటో కర్రీ అలాగే రసము. అయితే పొటాటో కర్రీ ఏంటి అంటే చూడండి, మనం దోశల్లో వేసుకుంటాం కదా, మసాలా దోశ చేస్తాం కదా, సో అలా చేస్తున్నాను అనమాట బంగాళదుంప కర్రీ. అప్పుడు ఏంటి అంటే అది దోశల్లో కూడా పెట్టుకొని తినొచ్చు, అలాగే అన్నంతో కూడా బాగుంటుంది. పిల్లలు ఏంటి అంటే దోశలే అడిగారు. సో దోశలోకి ఈ మసాలా దోశ అంటాం కదా, ఆలూతో చేస్తారు, సో అదైతే చేస్తున్నా. ఇంకా మా వారికి ఇంకా రైస్ ఉండాలి కాబట్టి తనకైతే రైస్ పెట్టేశాను. ఇన్స్టెంట్గా రసం చేసేస్తాను అనమాట. సో దోశల్లోకి చట్నీ. అయితే కొంచెం ఒక 1/2 స్పూన్ ఆయిల్ కనుక వేస్తే ఏంటంటే పల్లీలు పచ్చిమిర్చి అవన్నీ కూడా త్వరగా వేగుతాయి అని చెప్పారు. సో అందుకని కొంచెం అంటే కొంచెం ఆయిల్ అలా వేసాను, కొంచెం అవి ఫ్రై అవ్వడానికి. ఆయిల్ వేయలేదనుకోండి టైం తీసుకుంటుంది పల్లీలు వేగడానికి. అదే ఒక చిటికల ఆయిల్ వేస్తే త్వరగా వేగిపోద్ది. ఇంకా గ్రీన్ టీ అనమాట. సో మా ఆయనకి అసలు ఎలా తాగుతారా అండి గ్రీన్ టీ మాత్రం అసలు ఏం బాగోదు. కాకపోతే ఏంటంటే ఏదో తలనొప్పి వస్తుంది, వేడిగా ఏదైనా తాగాలి అని చెప్పి ఆ గ్రీన్ టీ ఏదో తాగడం తప్ప నేనేంటి అంటే ఇంక ఇప్పుడైతే తాగను. నాకు అంత పని అయిపోయిన తర్వాత కొంచెం తాగుతాను. మా వారైతే కొంచెం పెద్ద కప్పు నిండుగా తాగుతారు, నేనైతే అంత తాగను. జస్ట్ ఒక హాఫ్ కప్పు తాగుతాను అనమాట. అసలు ఏం బాగోదు, చేదుగా ఉంటుంది. మార్నింగ్ తాగితే అసలు ఎలా ఉంటుందంటే కడుపు అంతా కలిపెట్టేస్తుందండి నిజంగా ఆ గ్రీన్ టీ మాత్రం. అంటే చాలామంది అంటారు కదా, గ్రీన్ టీ తాగితే ఫ్యాట్ అంతా పోతుంది పొట్ట దగ్గర ఫ్యాట్ అని చెప్పి. ఎలా పోతుందా అనుకునేదాన్ని, ఇప్పుడు అర్థమవుతుంది అనమాట తాగుతూ ఉంటే. అది తాగిన వెంటనే కడుపు అంతా గుడగుడ అయిపోతుంది అసలు నిజంగా. సో నేను అందుకే ఇప్పుడైతే తాగను, మళ్ళీ తాగుతాను. సో అదైతే ఇంక మా ఆయనకి ఇచ్చేసాను అనమాట గ్రీన్ టీ. ఆ తర్వాత ఇంకా దోసపిండి అయితే కొంచెం సపరేట్ చేసి మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసా. సమ్మర్ వచ్చేస్తుంది కదా, ఇంక ఈ దోసపిండ్లు ఇడ్లీ పిండ్లు అంతసేపు బయట పెడితే ఎక్కువ పులిసిపోద్ది. మళ్ళీ 2-3 డేస్కి, అంటే 2 డేస్కి పులుపు వచ్చేస్తుంది దోశ. అందుకే మ్యాక్సిమం త్వరగానే ఫ్రిడ్జ్లో పెట్టాలి. నైట్ పిండి రుబ్బడం కూడా లేట్గా రుబ్బానులేండి. అయినా సరే ఇప్పుడు చూడండి 6:30 కల్లా పిండి బాగా పులిసిపోయింది. సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇంకా ఒక హాఫ్ ఉల్లిపాయ, అంటే ఒక పెద్ద ఉల్లిపాయలో హాఫ్ కట్ చేశాను. ఒక 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. ఇంక ఈ లోపల బంగాళదుంపలు కూడా ఉడికిపోయాయి, అదైతే పక్కన పెట్టేశాను. అయితే ఇంకా కడాయి పెట్టేసుకొని, సో నేనైతే ఇలా చేస్తాను, మీరు ఎలా చేస్తారో చెప్పండి నాకు. అంటే దోశలో స్టఫింగ్ చెప్తున్నా. సో పోపు అయితే పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత శనగపప్పు 1 స్పూను, మినపప్పు. అది వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకున్నాను, కొంచెం కరివేపాకు, అలాగే ఒక ఆనియను. సో ఉల్లిపాయ బాగా ఇలా చిన్నవిగా కట్ చేసేసుకున్నాను. అల్లము పచ్చిమిర్చి దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి. కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు నా దగ్గర. అల్లం మాత్రం నేను చాప్ చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. ఇదిగోండి, అల్లం చాప్ చేసి పెట్టేసుకుంటే ఏంటంటే ఇలాగ అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్లో వెల్లుల్లిపాయ, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం కదా, కొన్నింట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయము, ఓన్లీ అల్లం వేసుకుంటాం. అలాంటప్పుడు ఏంటి అంటే పచ్చిమిర్చిని ఇలా సన్నగా చాప్ చేసేసి అల్లం కొంచెం వేస్తారనమాట. సో అదైతే వేగుతూ ఉంది, సిమ్లో పెట్టాను. ఈ లోపల ఇంకా బంగాళదుంపలకైతే ఇలా తొక్కలు అయితే వలిచేస్తున్నా. బియ్యానికి బంగాళదుంపలు చాలా వేడిగా ఉన్నాయండి. కాకపోతే ఇంకా టైం లేదు, అంటే టైం అయిపోతూ ఉంది కదా, సో అందుకని ఇంకా వేడివి అంటే అందులో ఉన్న నీళ్ళు అయితే వంపేసానులేండి. నీళ్ళు వంపేసి మళ్ళీ చన్నీళ్ళు అయితే వేసాను, అయినా సరే వేడిగానే ఉంది. సో మీలో ఎంతమంది ఇలా వేడిని కూడా తట్టుకోగలరు? అంటే వేడి గుడ్లు పైన పొట్టు తీయడం, లేకపోతే కొంచెం వేడిని పట్టుకోగలరా మీరు? నేనైతే స్టార్టింగ్లో, అంటే పెళ్ళికి ముందు స్టార్టింగ్లో అసలు పట్టుకోలేకపోయేదాన్ని. తర్వాత అలవాటు అయిపోయింది. ఇదిగోండి ఇప్పుడు అలాగే వేడిగానే ఉఫు అనుకుంటూ ఒలిచేయడమే అనమాట. సో ఇంకా అయితే అక్కడ పక్కన పెట్టేశాను. ఈ లోపల పోపు అయితే వేగిపోయింది, ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసాను. ఇంతే, కారం వేయను, పచ్చిమిర్చి కారమే అనమాట. సో ఆ పోపు అంతా మంచిగా వేగిపోయిన తర్వాత బంగాళదుంపలు అయితే ఇంక ఇలాగా మ్యాష్ చేసి అందులో వేసేయాలి. అయితే మొన్న ఒక వీడియో చూశానండి, షార్ట్లో వచ్చింది. పేపర్ దోశ మీద ఈ మసాలా దోశ అంటే అదే ఇప్పుడు నేను చేసే ఈ ఆలూ కర్రీ ఉంది కదా, చాలా సాఫ్ట్గా చేశారండి. అంటే ఇలా లేవన్నమాట,
ఇప్పుడు చూడండి మధ్యలో ఆలు చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఇట్లా ఉంది కదా, చిన్న చిన్న గడ్డలాగా, అసలు ఇలా లేదు. మొత్తం నాకు తెలిసి పొటాటో మ్యాషర్ తోటి మెత్తగా మ్యాష్ చేసేసినట్టున్నారు. అప్పుడు ఏంటి అంటే అసలు అది ఒక వెన్నలాగా దోశ మీద ఇలా స్ప్రెడ్ చేశారు. నాకైతే భలే నచ్చింది అసలు. అంటే ఆ దోశ మీద ఒక వెన్నలాగా రాశారనమాట. సో నేనైతే ఇంక టైం లేక చేత్తో ఇలాగా మ్యాష్ చేసేసాను. మీ దగ్గర పొటాటో మ్యాషర్ ఉంటుంది కదా, సో దాంతో మెత్తగా పొటాటోస్ని మంచిగా మ్యాష్ చేసి వాటర్ వేసి కొంచెం కొత్తిమీర వేసేయండి లాస్ట్లో. నేను చేసింది సాఫ్ట్గానే చేశాను, ఇంకా సాఫ్ట్గా ఉందన్నమాట వాళ్ళు చేసింది అయితే. ఇంకెలా ఉందంటే ఇంకా అందులో ఒక పిండి కలిపితే ఎలా ఉంటుంది, పిండితో అలా ఉందన్నమాట. కానీ అది పిండి కాదు, ఆలూ కర్రీయే. సో మీరు కూడా ఎవరైనా చేయాలి అనుకుంటే పొటాటో మ్యాషర్ తోటి పొటాటోస్ని బాగా మెత్తగా సాఫ్ట్గా చేశాక అందులో వాటర్ వేసేసి లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసేయండి. సో నేనైతే కర్రీ ఇంక ఇలా చేసుకున్నాను. సో అదైతే సిమ్లో పెట్టాను. ఇంక ఇది వచ్చేసి ఇన్స్టెంట్ రసం, మీకు తెలుసు కదా మొన్న చూపించాను కదా. సో ఇదేంటి అంటే 2 గ్లాసెస్ వాటర్కి ఒక 2 గరిటెలు, చిన్న గరిటెలతోటి ఇంక ఇలా తీసుకున్నాను. కొలత ఏం లేదండి, మనం చిక్కదనం చూసి ఆ పేస్ట్ వేసుకోవడమే అంతే అనమాట. సో ఇదిగోండి. సో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ కనుక వేసేసుకుంటే మనకి ఇన్స్టెంట్ రసం అయితే, టమాటో రసం అయితే రెడీ. అసలు ఎంత ఈజీగా ఉందో నాకైతే మాత్రం ఈ రసం, ఇన్స్టెంట్ రసం. యాక్చువల్గా పప్పుచారు చేద్దాం అనుకున్నా, ఇన్స్టెంట్ పప్పుచారు. సో ఇంకా టైం లేదు, అందుకని ఇంకా దాంతోనే చేసేసాను. మెయిన్గా ఏమైందంటే దోశల పెనం దెబ్బేసిందండి. అంటే మొన్న చపాతీ కాల్చైనా రాలేదు, దోశలు అంటుకుపోయినాయి. నాకు అసలు దోశలు కనుక అంటుకుంటే ఎంత చిరాకు వస్తుందంటే ఇంక అసలు, అంటే ఇంకంతే పనంతా వేస్ట్ అయిపోయినట్లు అయిపోద్ది కదా. అది కాకుండా ఏంటంటే దోశ పిండి కూడా కొంచెం మినపప్పు ఎక్కువైనట్టుంది, సాఫ్ట్ అయిపోయింది దోశ. అంటే మరీ సాఫ్ట్గా అయిపోయింది. పేపర్ దోశ కూడా రాదు దీంతో. సరే అని చెప్పి ఇంకా ఈ సాస్ ప్యాన్ ఉంటుంది కదా, సో ఈ ప్యాన్లో ఏంటంటే కొంచెం ఊతాపంలాగా లావుగా వేసాను. సో నేను ఒకటి అనుకున్నాను, ఒకటి అయ్యింది. ఇదిగోండి ఫస్ట్ దోశ దీంట్లో వేసా, అదేమో అలా అయిపోయింది. పాపం పిల్లలకి పేపర్ దోశ వేసిస్తానని చెప్పి ఆశ పెట్టా, దోశ పెనం ఏమో అలా అయ్యింది. ఒక్కొక్కసారి అంతే. సరే అని ఇంకా, అంటే సాఫ్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే పేపర్ దోశ రాదు, అలాంటప్పుడు ఇంక ఇలా స్పాంజ్ దోశ లాగా వేసేస్తాను అనమాట. సో ఇంకా అలా వేసేసి పైన కొంచెం కారప్పొడి ఉంటుంది కదా, సో కారప్పొడి వేసేసి పైన ఇంక ఇలా. యాక్చువల్గా అసలు నేను ఇంకోలా అనుకున్నానండి. నేను ఆ షార్ట్లో చూశాను అనమాట, పేపర్ దోశ మీద నెయ్యి వేసి ఇలా కారం వేసి దాని మీద ఇలాగా ఆలు కర్రీని అప్లై చేశారు. అసలు భలే ఉంది ఆ దోశ. కాకపోతే ఇంక కుదరలేదు అలాగా దోశ. అంటే దోశల పెనం అయితే కొనుక్కోవాలి ఒకటి. సో ఇవి కొన్నావు కదా వాటి నాన్ స్టిక్వి, అదే కొనుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఇది ఇప్పుడు కొనినవి కాదండి, ఇది ఎప్పుడో, అంటే ఒక 1 year బ్యాక్ అలాగా వాడకుండా, ఎందుకులే నాన్ స్టిక్ అని వాడకుండా ఉంచేసాను. ఇప్పుడు తీసుకున్నాను అనమాట, సరేలే అని చెప్పి. సో అది ఇంకా నాన్ స్టిక్ దోశల పెనం అయితే ఒకటి తెచ్చుకోవాలి. ఇంక దోశ అయితే ఇలా వేసేసానండి. నేను ఒకలా అనుకున్నాను, ఫైనల్గా ఇలా అయితే అయ్యింది. ఆ తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేస్తున్నానని చెప్పాను కదా, అయితే నేను ఈ రెసిపీస్ అవి ఒకసారి షూట్ చేశాను. ఇంకా క్లీనింగ్ వ్లాగ్ అంతా ఒకరోజు చేశాను అనమాట. అయితే ఇంక ఇవాళ ఏంటి అంటే సామాన్లు అన్నీ కూడా కార్డ్బోర్డ్లో పెట్టేద్దామని చెప్పి డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే సామాన్లు ఎక్కువ ఉండడం వల్ల క్లీన్ చేసిన ప్రతిసారి అన్ని సామాన్లు బయటికి తీయాల్సి వస్తుంది, మళ్ళీ అన్ని సామాన్లు లోపల పెట్టాల్సి వస్తుంది. సో అందుకే ఆ కార్డ్బోర్డ్లో అన్నీ, అంటే ఫస్ట్ ఏం చేశానంటే ఉదయాన్నే ఆ లోపల ఉన్న సామాన్లన్నీ బయట పెట్టేసిన తర్వాత మొత్తం అంతా కూడా హిట్ కొట్టేశాను. నా దగ్గర జెల్ అయితే లేదు, కాక్రోచ్ జెల్. సో ఇంక షాప్స్లో కూడా అమ్మట్లేదు, అది మామూలు హిట్టే ఉంది. సరే అని చెప్పి ఇంక ఫస్ట్ హిట్ కొట్టేశారనమాట. సో హిట్ కొట్టేసిన తర్వాత ఒక 1 hour అలాగే డోర్స్ అయితే ఓపెన్ చేసి ఉంచేసాను, బయటకు వచ్చేస్తాయి కదా బొద్దింకులు, అందుకని. తర్వాత ఇంక ఇవన్నీ ఉన్నాయి కదా సామాన్లు, ఏవైతే నేను వాడేవి ఉంటాయో అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని మిగతావి అన్నీ కూడా కార్డ్బోర్డ్లో పెట్టేద్దాము అని అనుకుంటున్నాను. సో అంటే పైన పెట్టను, ఈ కార్డ్బోర్డ్ ఏంటి అంటే పక్కనే ఉంటుంది, రూమ్లోనే ఉంటుంది. సో అవసరమైనప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి ఇవన్నీ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద గిన్నెలు, ఆ తర్వాత ఇంక ఇవి ఉంటాయి కదా ఐరన్వి, నాన్ స్టిక్ అంటే వాడనివి. సో అవన్నీ ఇంక ఈ హాట్ బాక్స్లు అయితే పెళ్లి టైంలో అమ్మ కొనిచ్చినవే, ఇప్పుడు వచ్చి అసలు వాడిందే లేదు. ఒకటి వాడతాను ఎప్పుడైనా, ఎక్కువ బిర్యానీలు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కర్రీస్ అవి వేడిగా ఉండాలి అంటే అప్పుడు అందులో వేస్తాను, కానీ రెగ్యులర్ యూజ్ అయితే ఉండదు. సో అందుకే అవి కూడా తీసి కార్డ్బోర్డ్లో పెట్టేశాను.
ఆ తర్వాత ఇంక ఈ సిల్వర్ సామాన్లు అంటే వెండివి కాదు, ఇవి ఏమంటారు అల్యూమినియం. సో అల్యూమినియం సామాన్లు, తర్వాత ఇత్తడివి, సో ఏవైతే అవసరమో అవి ఉంచుకున్నాను. మిగతావన్నీ కూడా ఇందులో పెట్టేసా. మళ్ళీ ఎప్పుడైనా వీడియోకి అవసరమైనప్పుడు కిందే ఉంటుంది కాబట్టి కార్డ్బోర్డ్ ఓపెన్ చేసి తీసుకోవచ్చు. అయితే కార్డ్బోర్డ్లో ఉంటే దోమలు కాదు, బొద్దింకలు వస్తాయి భారతి అని చెప్పారు కదా. నేనేం చేశానంటే ఈ సామాన్లు పెట్టేసిన తర్వాత అందులో ఇవి ఉంటాయి కదండి, వైట్ కలర్వి బాల్స్ ఉంటాయి కదా, వాటిని ఏవో అంటారండి. సో అవైతే వేసానమాట. ఈవినింగ్ తెప్పించి మా ఆయన దగ్గర అవైతే అందులో వేసేసా, బొద్దింకలు రాకుండా. అదే కాదు, కిచెన్లో కూడా మళ్ళీ పెట్టానమాట. కాకపోతే నాకు ఆ స్మెల్ నచ్చదు. అయినా సరే ఇంకా బొద్దింకలు రాకుండా ఉండాలి అంటే ఇంక వేరే ఆప్షన్ లేదు, అవి పెడితే రావు అని అన్నారు. సో అందుకే అవి పెట్టాను అనమాట మళ్ళీ. సో ఇంక ఇదిగోండి ఇలా పెద్ద పెద్ద గిన్నెలు, ఇంకా నా దగ్గర ఇడ్లీ పాత్ర ఎక్కువ వాడతాను. ఆ తర్వాత చిట్టి ఇడ్లీలు అంటే మినీ ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి, అలాగే 30 ఇడ్లీ ప్లేట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా అవన్నీ కూడా పెట్టేశాను అందులోనే. చాలా సామాన్లు కార్డ్బోర్డ్లో అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఏంటి అంటే ఇంక ఇదిగోండి ఇప్పుడు ఒక్కొక్క షెల్ఫ్ తుడుస్తున్నాను. ఫస్ట్ అయితే హిట్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ పెట్టుకొని ఇదిగోండి ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఎడ్జెస్లో, ఈ కార్నర్స్లో, మూలలంతా కూడా ఈ బొద్దింకలు ఇవి ఎగ్స్ పెట్టేస్తాయి కదా, అవేనండి. కొన్ని రోజులకి మెయిన్ ఇప్పుడు నేను ఖచ్చితంగా 2-3 మంత్స్కి ఒకసారి కంప్లీట్ డీప్ క్లీనింగ్ అయితే చేస్తాను. చేసి 3 మంత్స్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆ చిన్నవే అంటే బొద్దింకలు పెద్దవి అయిపోయేంత వరకు అయితే నేను ఉండను, ఎప్పటికెప్పుడు క్లీన్ చేసేస్తూనే ఉంటా. అవి మళ్ళీ ఏమంటారు చిన్న ఎగ్స్ బాగా చిన్నగా ఉన్నాయన్నమాట. సో అవేంటి అంటే మొన్న ఊరెళ్ళాను కదా, సో ఊరెళ్ళి వచ్చినప్పుడు ఏంటంటే అంటే ఈ 2 డేస్ ఇంట్లో లేకపోయేసరికి ఎవరు లేరు అనుకున్నారో ఏమో, అవి ఆ చిన్నవి ఆ గట్టు మీద అలా తిరుగుతూ ఉంటాయి. అవి చూశాను, అబ్బా నాకు ఇంకెంత కోపం అంటే నా మీద నాకే కోపం వచ్చేసింది. సరే అని చెప్పి ఇంక ఫైనల్గా ఇవాళ అయితే ఇంకా స్టార్ట్ చేశాను క్లీనింగ్ అయితే. సో ఇంకేంటి అంటే ఒకసారి క్లీనింగ్లోకి దిగితే మాత్రం ఇంక మొత్తం అంతా అండి కూర్చొని చాలా టైం పట్టింది నిజానికి. ఎందుకంటే ప్రతి ర్యాక్లో కూడా ఇలాగ హిట్ కొట్టేశాను కదా. హిట్ కొట్టిన తర్వాత ఏంటి అంటే క్లాత్ పెట్టుకొని ఆ కార్నర్స్లో, ఆ ఎడ్జెస్లో మొత్తం ఆ ఎగ్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా ఆ క్లాత్ పెట్టి తుడిచాను అనమాట. తుడిచి ఏంటంటే చాటకెత్తేసాను అవన్నీ మళ్ళీ వీడియోలో చూపిస్తే బాగోదులేండి ఆ బొద్దింకలంతానా. సో అందుకే అన్ని చాటకెత్తేసి పడేశాను. ఆ తర్వాత ఇంకా ఒకసారి మొత్తం అంతా కూడా తుడిచాను అనమాట. ఇప్పుడు ఏంటి అంటే పేపర్లు వేస్తున్నాను. ఇది లాస్ట్ టైం నేను వాల్పేపర్ తెప్పించినప్పుడు కొంచెం మిగిలితే ఇక్కడ వేసాను. నిజానికి వాల్పేపరు ఒక్కసారి కనుక మనం వేస్తేనండి ఇంక ప్రతిసారి దాన్ని మనం వాటర్తో అట్లా కొంచెం తుడిచేసి మళ్ళీ దాన్నే యూస్ చేసుకోవచ్చు. నాకు చాలా బాగా నచ్చింది ఈ వాల్పేపర్ మాత్రం. అంటే వాల్పేపర్ అంటే నేను అనేది డిజైన్ కాదు, ఆ వాల్పేపర్ని కట్ చేసి ఇలా వేయడం. మామూలు న్యూస్ పేపర్స్ అనుకోండి, న్యూస్ పేపర్స్ కూడా వేయొద్దు భారతి, బొద్దింకలు వస్తాయి అని చెప్పారు. సో అందుకే నేను అసలు న్యూస్ పేపర్స్ వేయడం చాలా రోజులు అయిందిలేండి మానేసి, అసలు మనకి దొరకట్లేదు న్యూస్ పేపర్స్ కూడా. అయితే ఇంకా ఇలా ఈ వాల్పేపర్ ఉంది కదా, సో దాన్ని కట్ చేసి వేయడం వల్ల గట్టిగా థిక్గా ఉంటుంది కదా అది. సో దానివల్ల మనకి ఏంటి అంటే అస్తమానం పేపర్ అనుకోండి అటు ఇటు చెరిగిపోతుంది న్యూస్ పేపర్ అయితే. అదే ఇది అనుకోండి చూడండి, వేసినట్టే ఉంటుంది అనమాట. సో ఇంక మిగతా వాటికి కూడా తెప్పించాలి. సో మిగతా వాటిల్లో ఏంటంటే నేను బటర్ పేపర్ ఉంటుంది కదా, వాల్పేపర్ వెనకాల స్టిక్ చేసేసిన తర్వాత ఈ బటర్ పేపర్ లాగా వస్తుంది. సో అదంతా నేను దాచాను. సో ఇప్పుడు ఏంటి అంటే ఆ బటర్ పేపర్సే వేసేసా కింద. సో ఇంకా కొన్ని సామాన్లు అయితే అక్కడ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇవి ఉంటాయి కదా బిర్యానీ వండేవి, అవి ఇక్కడ పెట్టాను అనమాట. సో కింద రో అంతా ఖాళీయే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ గిన్నెలు కొన్ని ఉన్నాయి కడగాల్సినవి. సో అవి కడిగిన తర్వాత మళ్ళీ కింద పెడతానమాట. ఇంక ఈ షెల్ఫ్లో వచ్చేసి ఇవన్నీ కూడా డబ్బాలు, కొంచెం మనం ఎక్కువ క్వాంటిటీ స్టోర్ చేస్తాం కదా, అంటే ఇప్పుడు ఇడ్లీ రవ్వ, గోధుమ పిండి, శనగపిండి ఇట్లాంటివి ఏంటి అంటే కేజీ కన్నా ఎక్కువ క్వాంటిటీ ఏదైనా వేసుకోవాలి అనుకుంటే ఈ డబ్బాల్లో అయితే వేసుకుంటాను అనమాట నేను. ఇవి కూడా ఇదివరకు పైన పెట్టాను, ఇప్పుడు ఏంటి అంటే ఇంకా అవన్నీ కూడా తీసేసి కింద పెట్టేసా, తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇంకోటి ఏంటంటే మనకి ఏమైనా ఈ బిస్కెట్స్ లేకపోతే ఏదైనా స్టోర్ చేసుకునేటివి కూడా నేను వీటిల్లోనే స్టోర్ చేస్తాను అనమాట. ఇంక ఈ షెల్ఫ్లో వచ్చేసి ఇంకా ఇక్కడ ఇవి పెట్టేసా, చాపరు, ఆ తర్వాత మిక్సీ, కెటల్,
మొత్తం అన్నీ ఇంక ఇక్కడ పెట్టేశాను అనమాట. సో చాలా సామాన్లు అయితే తీసేసానండి, అందుకే అవన్నీ కూడా కొంచెం ఖాళీగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఇంకా న్యూస్ పేపర్కి బదులుగా బటర్ పేపర్ అయితే వేసేసాను. ఆ తర్వాత ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈ షెల్ఫ్లో మాత్రం ఇంకా లేదు, అయిపోయింది, పేపర్ అయిపోయింది. అందుకే ఇంకా అలాగే పెట్టేస్తున్నాను. చూడ్డానికి ఏమో ఇన్ని పెనాలు ఉన్నాయి, కానీ దోశలు వేయడానికి అంటే పేపర్ దోశ వేయడానికి మాత్రం ఒక పెనం కూడా లేదనమాట. సో తీసుకోవాలి. సో ఇంకా అవన్నీ కూడా ఇంక అక్కడ పెట్టేశాను అలాగా. కిందంతా కూడా క్లీన్ చేసేసాను, అయిపోయింది. ఇంక ఇప్పుడు పైన షెల్ఫ్కి వచ్చా అనమాట. సో పైన షెల్ఫ్ ఏంటి అంటే పిల్లలవి లంచ్ బాక్సులు అవి ఉంటాయి. సో అవి కూడా ఫస్ట్ హిట్ పెట్టేశాను. హిట్ కొట్టేసిన తర్వాత అవి కొంచెం బయటకు వెళ్ళిపోతాయి కదా, ఆ తర్వాత ఇంక మొత్తం ఆ ఎడ్జెస్ అంతా కూడా క్లాత్తో తుడిచి మళ్ళీ బటర్ పేపర్ అయితే వేసేస్తా ఉన్నా అనమాట. సో ఇంక ఇక్కడ కూడా ఏంటి అంటే ఇవి గిన్నెలు ఉంటాయి కదా, సో గిన్నెలు, లంచ్ బాక్సులు, ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ ఇంక ఇక్కడ పెడదాం అనుకుంటా ఉన్నాను. ఇంక ఇదిగోండి ఇలాగా పైన అన్ని ప్లాస్టిక్వి, కిందంతా కూడా ఇవి స్టీల్ బాక్సులు అనమాట. సో బాక్సులు ఇక్కడైతేనే కొంచెం కన్వీనియంట్గా ఉంది, అందుకే బాక్సులన్నీ అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత ఇంక మొత్తం అన్నీ ఎక్కడక్కడ సర్దేశానండి. ఇదిగోండి ఈ ఐరన్వి నేను వాడతాను ఎక్కువగా, అయితే ఇంకా సరేలే అన్నీ ఇందులో పెట్టేద్దాం, అవసరమైనప్పుడు కిందే ఉంటుంది కదా తీసుకోవచ్చు సరే అని చెప్పేసి ఇంక అవన్నీ పెట్టేశాను. ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసేటప్పుడే నేను అవి వాడతాను అనమాట, ఐరన్ కడాయిలు. సో అప్పుడు ఉంటుందిలే అని చెప్పేసి ఇంక ఇదిగోండి మొత్తం ఇంక ఈ కార్డ్బోర్డ్ని తీసుకెళ్ళి అక్కడ ఆ బెడ్కి అటువైపు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది, అక్కడైతే పెట్టేశాను అనమాట. ఆ తర్వాత ఇంకా డిష్ వాషర్లో కొన్ని సామాన్లు ఉంటే అవి పెట్టేశాను. మార్నింగ్ స్టార్ట్ చేశానండి, 6 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా అవ్వలేదు పని. ఇంకా ఆల్మోస్ట్ టైం 2:30-3 అలా అయిపోయింది. మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అలాగా రెస్ట్ తీసుకున్నాను. అంటే రెస్ట్ అంటే కొంచెంసేపు కూర్చున్నా అనమాట, నడుము నొప్పి వచ్చేస్తుంది. చూడ్డానికేమో అంత ఈజీగా ఉంటుందేమో కానండి అసలు నిజంగా అసలు ఎంత కష్టం అంటే ఆ రోజు నాకు ఎంత బ్యాక్ పెయిన్ వచ్చిందంటే నైట్కి అంత బ్యాక్ పెయిన్ వచ్చింది. రాసుకొని పడుకున్నాను నేనైతే. అంటే చాలాసేపు కూర్చొని ప్రతి కబోర్డ్లో మొత్తం ఆ కార్నర్స్ అంతా తుడిచేసరికి చాలా టైం పట్టేసింది. అంటే ఆ చిన్న చిన్న ఎగ్స్ అన్నీ కూడా అక్కడే ఉంటాయి కదా, సో క్లాత్తో అట్లా క్లీన్ చేస్తే అవన్నీ పోతాయి అని చెప్పి ఒక 2-3 నెలలకు ఒకసారి కష్టమైనా తప్పదు, క్లీన్ చేసుకోవాలి. లేకపోతే ఇంకా బొద్దింకలను చూస్తే అసలు అదొకలా అనిపిస్తుంది నాకు. సో ఇంకా కొన్ని చేత్తో కడగాల్సినవి ఉంటే అవి కూడా కడిగేసాను. కడిగేసిన తర్వాత అవన్నీ కూడా కొంచెం ఎండిన తర్వాతే ఇంకా లోపలైతే పెట్టుకుంటా అనమాట. ఆ తర్వాత ఇంక ఇవన్నీ కూడా తీసేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేశాక ఒకసారి కౌంటర్ కూడా కడిగేస్తే పని అయిపోద్ది కదా, సో అందుకని చెప్పి ఇలా మొత్తం అంతా ఇలా కడుగుతూ ఉన్నాను. మెయిన్గా ఏంటి అంటే ఇది కడిగినప్పుడు కూడానండి వాటర్ వెళ్తాయి కదా, సో ఆ వాటర్ వెళ్ళడం వల్ల కూడా బొద్దింకలు వస్తాయి. అందుకే నేను ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నానంటే క్లాత్ పెట్టే తుడిచేస్తున్నాను. కాకపోతే అప్పుడప్పుడు ఇంకా ఎప్పుడైనా కడగాలి అనిపించినప్పుడు వాటర్తో కడుగుతున్నాను. సో కానీ రెగ్యులర్గా మాత్రం కడగట్లేదండి, క్లాత్ పెట్టే తుడిచేస్తున్నాను. ఎందుకంటే వాటర్ లోపలికి వెళ్ళినా సరే బొద్దింకలు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇదిగోండి ఇలాగా. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మొత్తం అంతా కూడా సోపు పెట్టి కడిగేసి సోప్తో మొత్తం అంతా బండంతా సోప్తో రుద్దేసిన తర్వాత ఒక తడిగుడ్డు ఉంటుంది కదా, సో తడిగుడ్డని వాటర్లో ముంచి దాంతో కనుక మొత్తం అంతా క్లీన్ చేసామనుకోండి, సో అప్పుడు కబోర్డ్స్ లోపలికి వాటర్ వెళ్ళకుండా ఉంటుంది కదా, సో అలా కూడా బొద్దింకలు రాకుండా ఉంటాయి అని చెప్పి ఇంకా అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను అనమాట. సో ఇంక ఇదిగోండి ఒకసారి తడిగుడ్డతో తుడిచేసి తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో కూడా తుడిచేసా. ఆ తర్వాత ఇంకా ఆ స్టవ్ పక్కన వేరే జాడీలు అవి ఉన్నాయి కదా, సో నేనైతే ఇంక ఇలా మారుద్దాం అనుకుంటున్నాను. సో అవన్నీ తీసేసి ఇది లోపల పెట్టున్నాను అనమాట. అక్కడ పెడదామని అనుకున్నా, మళ్ళీ అనిపించింది కొన్ని సరిపోయాయి కొన్ని సరిపోలేదు, సరే అని మళ్ళీ ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేసి ఇది ఉంది కదా ఇదైతే ఇటువైపు పెడుతున్నాను. సో ఆ స్టీల్ స్టాండ్లో మాత్రం గ్లాసులు, మంచినీళ్ళు తగ్గే గ్లాసులు, కప్పులు ఉంటాయి కదా, సో ఆ కప్పులు స్టీల్ స్టాండ్లో పెడతాను. ఇంక ఇక్కడంతా అయితే ఇవి పెట్టేస్తూ ఉన్నానండి. ఏదో ఇంకా అలా కొత్తదనం కోసం కొంచెం అలా ఏదో ఒకటి అలా చేంజ్ చేస్తూ ఉంటాం కదా. నాకైతే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 4 అయ్యింది ఇవి మొత్తం సర్దడానికి. సో ఫైనల్గా ఇంకా అవన్నీ ఇక్కడ పెట్టేశాను. సరుకులు కూడా సర్దాలి, కాకపోతే నాకు ఇంకా ఓపిక అయిపోయింది. సరుకులు రేపు సర్దుకుందాంలే అని చెప్పేసి ప్రస్తుతానికైతే అన్నీ ఇంక ఇలా పెట్టేశాను అనమాట. సో ఇది వరకు బాగుందా, ఇప్పుడు బాగుందా చెప్పండి.
ఆ తర్వాత ఇంక కప్స్ అంటే పిల్లలు పాలు తాగేవి, అలాగే టీ కప్స్ ఉంటాయి కదా, సో అవైతే ఇంక ఇక్కడ ఇలా పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా కిచెన్ అంతా అయితే ఇలా క్లీన్ చేసేసాను. సో అదనమాట ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. సో చూసారు కదండి, రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. మీకు వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. బాయ్.